హాయ్ విను. ఇప్పుడు సమ్మర్ హాలిడేస్ ఇచ్చారు కదండి. సమ్మర్ హాలిడేస్ తర్వాత మనం స్కూల్స్ తెరవగానే మనం చూసే ఒక అద్భుతమైన దృశ్యం ఉంటుంది. ఏంటంటే పిల్లలు స్కూల్కి వెళ్ళేటప్పుడు పేరెంట్స్ కూడా తీసుకెళ్తారు ఫస్ట్ డే టు స్కూల్. ఎందుకంటే వాళ్ళు వెళ్ళలేకో లేకపోతే వాళ్ళకి ఆటోస్ బస్సెస్ ఉన్నాయని కాదు, మనం పర్సనల్గా డ్రాప్ చేస్తాం. సో ఇక్కడ ప్రేమ అవ్వచ్చు, అపేయత అవ్వచ్చు. దాంతోపాటు ఇంకోటి ఉంటుంది ఏంటంటే అందరి దగ్గర పెద్ద పెద్ద మోడల్స్ ఉంటాయి. ప్రాజెక్ట్ వర్క్స్ చేసి మోడల్స్ పట్టుకుని వెళ్తూ ఉంటారు. అవి చూస్తే చాలా ఆనందంగా హ్యాపీగా నాకు అనిపిస్తూ ఉంటుంది, అబ్బబ్బబ్బా అని. కానీ దాని వెనకాతలు వెళ్ళి చూసినట్లయితే ఒకటి, ఆ ప్రాజెక్ట్స్ ఎవరు చేశారు? ఒక పెద్ద ప్రశ్న. మీకు తెలుసు, ఆన్సర్ మీ దగ్గరే ఉంది. అసలు నిజం ఏంటంటే పిల్లలకి ఇచ్చే స్కూల్ ప్రాజెక్ట్స్ చేసేది ఎవరండి? పేరెంట్స్. సో ఆ ప్రాజెక్ట్స్ ఎవరికి ఇచ్చారు? పిల్లలకి. కాకపోతే మనం ఏం చేస్తామంటే మన పిల్లలు అందరి ముందు బెస్ట్గా ఉండాలి, మన ప్రాజెక్ట్ నెంబర్ 1 ఉండాలి, దానికి ప్రైజ్ లేకపోయినా సరే అక్కడ కాంపిటీషన్ క్రియేట్ చేస్తున్నాం. ఎందుకంటే మన పిల్లలు ఎక్కడా ఫెయిల్ అవ్వకూడదు. ఫెయిల్యూర్ నేర్పించండి, ఫెయిల్యూర్ నుంచే సక్సెస్ వస్తుంది. ఎందుకంటే ఆ పిల్లలతో ఆ ప్రాజెక్ట్స్ చేయించండి. మీ పిల్లలు కూడా మీరు కూర్చోండి, లెట్ దెమ్ డూ. ఐడియాస్ మీరు ఇవ్వండి, మెటీరియల్ కొనివ్వండి, లెట్ దెమ్ డూ. వాళ్ళు క్రియేటివిటీ పెరుగుతుంది, డెసిషన్ మేకింగ్ పెరుగుతుంది, వాళ్ళకి కలర్ కాంబినేషన్స్ తెలుస్తాయి, వాళ్ళకి అవుట్ ఆఫ్ ద బాక్స్ థింకింగ్ తెలుస్తుంది, ఫెయిల్యూర్ ఏంటో తెలుస్తుంది, సక్సెస్ ఏంటో తెలుస్తుంది. వాళ్ళు చేసినప్పుడు వాళ్ళకి పర్సనల్ హ్యాపీనెస్ ఉంటుంది. సో కానీ మనం ఏం చేస్తామంటే మనం పిల్లల కోసం చేస్తున్నాం. ఇంకొక విషయం, స్కూల్ టీచర్ తెలియదు అంటారా? ఎవరు చేశారన్నది గుర్తించండి. ఈ యొక్క పాయింట్ మిస్ అవుతున్నారు మీరు. లెట్ దెమ్ ఫెయిల్. సో ఎందుకంటే మన నెక్స్ట్ జనరేషన్కి మనం రెస్పాన్సిబిలిటీస్, అదేవిధంగా వాళ్ళకి ఐడియాస్. ఇంకొక విచిత్రమైన విషయం ఏంటంటే నేను ఈ స్కూల్ క్రాఫ్ట్స్ అలా ప్రాజెక్ట్స్ చేయడానికి షాప్సే చూశాను కొన్ని సిటీస్లో. వాళ్ళు ఏంటంటే వాళ్ళ థర్మోకోల్ మీద లేకపోతే మోడల్స్ వాళ్ళు ప్రిపేర్ చేసి ఇచ్చేస్తారు. అంటే డబ్బులు పెట్టి మోడల్ కొనటం, స్కూల్లో ప్రజెంట్ చేయటం. ఇది ఎంతవరకు కరెక్ట్? అసలు ఈ ప్రాజెక్ట్ ఇచ్చింది ఎందుకు? మీ పిల్లల్ని సమ్మర్లో ఎంగేజ్ చేయడం కోసం, మీ పిల్లలు హ్యాపీగా ఆ హాలిడేస్ని ఆడుతూ పాడుతూ నేర్చుకుంటూ డెవలప్ అవడం కోసం. కానీ మనం చేసేది ఏంటో ఒకసారి ఆలోచించి. దయచేసి నేను పేరెంట్స్ చెప్పేది ఏంటంటే పిల్లలకి కావాల్సిన స్పేస్ వాళ్ళకి ఇవ్వండి. వాళ్ళు చక్కగా చేయగలరని నమ్మండి. ఇది కాంపిటీషన్ కాదు, వాళ్ళు చేయగలరు. మిస్టేక్స్ నుంచి చాలా నేర్చుకుంటారు వాళ్ళు. మీరు పిల్లల్ని ఎప్పుడు ఇలా ప్యాంపర్ చేసుకుంటూ హెలికాప్టర్ పేరెంటింగ్ చేసుకుంటూ కూడా తిరిగితే రేపొద్దు నీ పిల్లలు జాబ్కి వెళ్ళినప్పుడు లేకపోతే వేరే ప్లేస్కి వెళ్ళవలసినప్పుడు మీరు ఎక్కువ బాధపడతారు. పిల్లలు కూడా సర్వే అవ్వలేని పరిస్థితిలో ఉంటారు. బీ స్ట్రాంగ్ కిడ్స్ని డెవలప్ చేద్దాం. ఈ యొక్క ప్రాజెక్ట్స్కి ఒక పర్పస్ ఉంది, స్కూల్స్ అందుకే ఇచ్చింది అన్నది మనం గుర్తించాలి.